చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏం అర్థమైతలేదు. తలదించుకొని రోజు రావద్దు అనుకున్నాను, అదే వచ్చింది అనుకొని మా మామయ్య అయితే మస్తు బాధపడిండు. పొద్దున్న నుంచి అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలేదు. కనీసం ఇట్లా రా అనుకొని కూడా నాకు పిలవలేదు తెలుసా తినడానికి కూడా. ఈరోజు ఒక్కరోజు మా మమ్మీ నాతో మాట్లాడతలేదు. 2 నిమిషాల్లో నువ్వు కాల్ నాకు కనీసం నువ్వు కాల్ 2 రోజులు అవుతుంది, నువ్వు కాల్ చేసేసరికి ఊరేసుకుని చచ్చిపోతాను కూడా తెలుసా. నాకు చచ్చిపోవాలని తెలుసు, నువ్వు కాల్ చేయకుండా ఉండు మాకు ప్లీజ్, నాకు నా వల్ల అయితలేదు. సో గైస్, నేనైతే మమ్మీకి ఈరోజు చెప్పేసిన, నేను ఎట్లోలా చేసి ఒప్పించుకుందాం అనుకున్నా. మా మమ్మీ అయితే నేను ఆ చెప్పిన నుంచి అయితే నాతో కనీసం మాట్లాడతలేదు, మస్తు ఏడుస్తుంది. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ నేను బాధను తెప్పించినారా బాబు అనుకొని చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏం అర్థమైతలేదు. మా మమ్మీ కాలు మొక్కినా ఏం మొక్కినా సరే నాతో అసలు మాట్లాడతలేదు. అది కాకుండా మా మామయ్య ఇంటికి వచ్చిండు, మా మమ్మీ ఏమో మా మామయ్యకి చెప్పింది ఇట్లా అయ్యిందంట అనుకొని. మా మామయ్య వచ్చేమో ఇట్లా ఫ్యామిలీ పరువేం కావాలి, ఏడ తలదించుకొని రోజు రావద్దు అనుకున్నాను, అదే వచ్చింది అనుకొని మా మామయ్య అయితే మస్తు బాధపడిండు. మా మామయ్య అది కాకుండా నాకు కొట్టిండు కూడా, ఈడ నాకు కొట్టిండు కూడా. నిజంగా చెప్తున్నాం, మా మామయ్య ఎప్పుడు నా లైఫ్లో ఇన్నిసార్లు ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి డాడీ లేని లోటు తీర్చిండు, కానీ ఈరోజు కొట్టగా నా మనసు ఇరిగిపోయింది. అంటే వాళ్ళ మీద కాదు, నేను చేసిన తప్పుకి ఎప్పుడు చేసుకుంది ఈరోజు చేసిందంటే నాకైతే నిజంగా పొద్దున్న నుంచి మా మామయ్య కొట్టిండు అనుకొని పొద్దున్న నుంచి అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలేదు. మా మమ్మీకి నేను ఎట్లోలాగా ఒప్పించుకుంటా, కానీ ఇప్పుడు మా మామయ్యకి కూడా నేను చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మామయ్య నాకు డాడీ లేని లోటు తీర్చిండు. నాతోనైతే నిజంగా అయితలేదు, నేనేం చెప్పాలో నాకు అర్థమే అవుతలేదు. మా మామయ్య అంటుండు ఫ్యామిలీ పరువేం కావాలి, ఎట్లా తలెత్తుకొని తిరగాలి, మీ మమ్మీ అయినా నేనైనా. మీ అక్క అట్లనే తప్పు చేసింది, సరే కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాం, దగ్గరికి తీసుకున్నాం, ఇంటికి తీసుకొచ్చినాం అనుకొని అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మా మామయ్య అయితే అసలు ఒప్పుకోవట్లేదు. ఆ మాట వినంగానే మా మామయ్య దాంట్లో ఎప్పుడు కన్నీళ్ళు చూడలే. ఆ రోజు నిజంగా చెప్తున్నాను రిట్లరీగా, ఈరోజు చూసిన మా మామయ్య కంట్లో నీళ్ళు. అరే ఎందుకురా నిజంగా ఈ తప్పు చేసినా నేను అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చేసినప్పుడు నాకేం అనిపించలేదు, కానీ ఎందుకురా ఇట్లాంటి తప్పు చేసి నేను ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నా అనుకొని ఇప్పుడు బాధపడుతున్నాను. మా మామయ్య అంటున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత ఒప్పుకుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు. మా మామయ్య కూడా ఒప్పుకున్నాడు, నానికి నాకు లవ్ రిలేషన్ ఉందని, లివింగ్లో ఉందని కూడా మా మామయ్యకి తెలుసు. కానీ నాతో ఏ రోజు ఇట్లా మాట అడగలేదు, నువ్వు ఆ బాబు లివింగ్లో ఉంటున్నాడు అనుకుని ఏ రోజు అడగలేదు నాకు. స్టిల్ ఇప్పుడు దాకా కూడా నాకు అడగలేదు. ఇంత పెద్ద గొడవ అయినాక కూడా
కానీ నేనేం చెప్పలేకపోతున్నాను. మా మామయ్య ఏమో మస్తు బాధపడుతుండు. తండ్రి చిన్నప్పుడే వెళ్ళిపోయింది అనుకొని మీ మమ్మీ ఇంత కష్టపడి ఇంత పెంచింది అంటే అది నార్మల్ మాట కాదు అనుకొని మస్తు బాధపడుతున్నాడు. ఇప్పుడు మేము ఎట్లా తలదెత్తుకోవాలి మనుషుల దగ్గర, చుట్టాల దగ్గర, రిలేటివ్స్ దగ్గర అనుకొని ఎన్నెన్నో మాటలు అనేసిండు. మా మమ్మీది మా మామయ్యది తప్పు లేదు తిట్టడంలా కొట్టడంలా, కానీ హైదరాబాద్కి అయితే పంపించను అని అంటున్నారు. నాకు అది ఒక్కటే బాధేస్తుంది. నేనైతే నానికి నా ఫోన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. మా మమ్మీకి నేను కాలు పట్టుకొని ఇట్లా, మా మమ్మీ అయితే పొద్దున్న నుంచి నాతో మాట్లాడతలేదు. నాకు ఎంత బాధేస్తుందంటే ఇంట్లో ఉన్నా కానీ కనీసం ఇట్లా రా అనుకొని కూడా నాకు పిలవలేదు తెలుసా తినడానికి కూడా. నాకెంత బాధేస్తుందంటే ఇంకా నేను మాటలు ఏం చెప్పలేకపోతున్నాను. హైదరాబాద్కి అయితే మా మమ్మీ వాళ్ళు పంపియని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మా నానికి ఫోన్ చేద్దామన్నా నా దగ్గర ఏ ఫోను లేదు నా దగ్గర. ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర కాలు పట్టుకొని ఏదో ఒకటి పట్టుకొని మమ్మీ ఒక్కసారి మమ్మీ ఫోన్ ఇవ్వ అనుకొని అన్ని బతిమలాడితే ఆడ పెట్టింది నేను తీసుకొని వచ్చుకున్నా. నేనైతే నానికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో ఏమో, మా నాని ఏమంటాడో ఏమో, ఏం అర్థమవుతలేదు నాకు. సో గైస్ ఇప్పుడైతే నానికి ఫోన్ చేద్దాం. నాకైతే ఈడ ఉండబుద్ధి అవుతలేదు. నాకు ఈడ మమ్మీ వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదని కాదు, నాకు మంచిగానే చూసుకుంటుండ్రు, అంతా మంచిగానే చూసుకుంటుండ్రు. కానీ నాకు ఏదో తెలియని ఒక బాధ అయితే ఉంది. మా నాని నా పక్కన లేడనుకొని ఎప్పుడంటే ఎప్పుడు కొట్టినా తిట్టినా వాడి పక్కనే ఉండేదాన్ని నేను. కానీ 2 days నుంచి నిజంగా చెప్తున్నా నా పక్కన లేకపోతే నాకు ఎట్లనో అయిపోతుంది. నా ప్రాణం గలగలా కొట్టుకుంటుంది నిజం చెప్తున్నా. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదని నేను చెప్పట్లేను, కానీ అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఈరోజు ఒక్కరోజు మా మమ్మీ నాతో మాట్లాడతలేదు. మా మమ్మీ నాతో మాట్లాడుతుంది. నేను మా మమ్మీ కాలైనా ఏలైనా ఏదైనా పట్టుకుంటాను. నేను మా మమ్మీ నాతో మాట్లాడకపోతే నేను తీసుకోలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మా నాని దగ్గరికి నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది నిజంగా. నాకు వాడు గుర్తొస్తుండు, నాతో అయితలేదు. ఇంత దెబ్బలు మా మామ కొట్టిందంటే నాకు అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోలేకపోతున్నాను నేను. ఎందుకో తెలియదు, నాకు ఏదో ఒక బాధ. నాని ఉంటే నేను అన్నీ వాడికి షేర్ చేసుకునేదాన్ని, కానీ నాకు పొద్దున్న నుంచి ఫోన్ కూడా నేను వాడికి చేయలేను కదా. నాకు ఎట్లనో అనిపిస్తుంది, ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక నా మనసులో నేను ఎంత బాధపడుతున్నానంటే నిజంగా ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నానికి ఫోన్ చేద్దాం. అమ్మ నేను వచ్చేస్తాం అమ్మ నీ దగ్గరికి అనుకొని ఇట్లా ఫోన్ చేద్దాం. వాడైనా ఏమంటాడో ఏమో తెలియదు. అమ్మ పాటనే పెట్టింది. హలో హలో ఎవరు? నేను మమ్మ ఇందుని. ఏమైందమ్మా? కాల్ లిఫ్ట్ చేయవు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏందమ్మా? మా మమ్మీ దగ్గర ఉంది మా అమ్మ ఫోన్, నాకు ఇస్తలేదు. మా మమ్మీ మా మామ ఇద్దరు కొట్టిండ్రే నన్ను. ఎవరు కొట్టినారు? ఎందుకు కొట్టినారే? మా మామ నాకు కొట్టిండు ఇట్లా ఈ విషయం చెప్పగానే. అరే నాకు ఒక మాట కాల్ చేయాలి కదా, నేను మాడతాం కదా మిమ్మతో. నా దగ్గర కనీసం ఒక ఫోన్ కూడా లేదే. నా దగ్గర ఫోన్ చేద్దామంటే ఇప్పుడు మా మమ్మీ దగ్గర, మా మమ్మీ వండుకుంది అనుకొని నేను బయటికి వచ్చి తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నాను. మా అమ్మ
ఇది మీ అమ్మదా నెంబరు? నీ నెంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ ఫోన్ అసలు ఇన్స్టాగ్రామ్ లో లేవు. నిజంగా మా అమ్మ పొద్దున్న నుంచి నేను అన్నం కూడా తినలేను. నాకు ఏడుపు వస్తుంది. నాకు అమ్మా నాతో అయితే లేదా, నేను వచ్చేస్తానేమమ్మా. అదే నేను వస్తా అంటున్నా. ఇప్పుడు స్పాట్ లో నేను వస్తాను. నేను అన్నం తీసుకొని వస్తాను. నేను అన్నంతో కాలు మొక్కాను. నేను తీసుకొస్తాను. నాకు బాధ అవుతుంది. అలా నేను ఇప్పుడు దాకా ఏడ్చి ఇప్పుడు కూడా తాతానే ఉన్నాను. అలా నేను అమ్మా ప్లీజ్ నాతో అయితే లేదా నిజంగా. మా మామ పొద్దున్న కొట్టిండే నాకు. అరే నీకు చెప్పమంటావా? మీ మామతో మాట్లాడతా. ఎందుకంటే మనం చేసిన తప్పు ఒకవేళ అదే ప్లేస్ లో మీ మామ కాకుండా మీ అమ్మ కాకుండా ఎవరు ఉంటే స్పాట్ లో వాళ్ళ ఇంట్లో నుంచి కాదు లేపుకెళ్ళిపోయి ఉంటా. నీకు తెలుసు నేనేందో. మనం చేసిన తప్పు కాబట్టి చెప్తున్నా కదా. ప్లీజ్ మమ్మ నేను చెప్తున్నా. ఇప్పుడు వస్తా. ప్లీజ్ తప్పు నేను వస్తా. నేను వచ్చి నేను తీసుకెళ్ళిపోతా. అమ్మా నేనే వస్తామమ్మ. వద్దు మమ్మ గొడవలు అయితే. నీకు అర్థమవుతలేదు మమ్మ. నేను ఫుల్ ఏడుస్తున్నా. అన్నం కూడా తినట్లేదు సార్. నేను 2 రోజులు తిని. నిన్ను కూడా నాకు నైని తినమని చెప్పని నేను వద్దని చెప్పనేసిన. నాకు వద్దు. పొద్దున్న నుంచి నేను ఒక పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు మమ్మ. ఏదో మమ్మ నేను ప్లీజ్ ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏదో వాళ్ళ కాలు మొక్కి కాదు, వాళ్ళ కాలు మొక్కుతాను, వాళ్ళు అనుకుంటాను. ఏదో చేసా నేను ఒప్పిస్తా. మమ్మ నేను చెప్పకుండా వచ్చేస్తున్నాను మమ్మ. ప్లీజ్ రాకే. వద్దే నీ కాలు పట్టుకుంటానేమమ్మా. నాతో అయితే లేదే. ఫస్ట్ హెల్త్ బాగాలేదే. నీకు రక్తం కూడా లేదే. వాళ్ళు ఎట్ట కొట్టారో ఏందో అసలు నీకు ఏమైనా తెలీదు. నీకు ఎవరున్నారు చెప్పు చూసుకోవడానికి. మీ అమ్మలు ఉంటారేమో గానీ నీకు ఫస్ట్ లాగా నేనే ఉన్నా చూసుకుంటాను చెప్పట్నా కదా. అందుకే మమ్మ నాతో అయితే లేదే. నేను వచ్చేస్తామమ్మ నీ దగ్గరికి. ప్లీజే రాయే నీకంటే ఎక్కువ రాయే. నీ బంగారం చూసుకుంటాను నిన్ను. నాకు ఒక కూతురు పుడితే ఆ కూతురులా చూసుకుంటాను. నిన్ను మంచిగా చూసుకుంటాను. రాయే వచ్చే ప్లీజే. వీడు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఇంకే ఏడుపు వస్తుంది. అదే అటు అనుబాకే. నేను వస్తానే ప్లీజ్. ఇప్పుడు చెప్తే నేను ఇంకా శివన్న శ్రీ అన్న అందరూ వస్తామే. హలో ప్లీజ్ ఆడబాకే. నాకు ఏడుపు వస్తుంది. నాకు మాట్లాడడానికి కూడా నాకు వస్తలేదేమమ్మా. నేను పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదే నేను. హలో సిగ్నల్ కట్ అవుతుంది అమ్మ. ప్లీజ్ అమ్మ అన్నం తినమమ్మా. ప్రస్తుతం తినమమ్మా. నేను సరే ఒక్కరోజు ఓపిక పట్టమమ్మ. ఒక్కరోజు ఓపిక పట్టు. రేపు మార్నింగ్ 5 అంటే మార్నింగ్ 5 కల్లా 6 కల్లా నీకు ఇంటి ముందు ఉంటాను. కార్ వేసుకొని వస్తున్నాను. తీసుకొని వచ్చేస్తా నిన్ను. నాకు కళ్ళు తిరుగుతుంది. నాకు మాట్లాడడానికి. పక్కనే ఉన్నా చెప్పు. మీ అక్క ఉందా? లేదు మా అక్క. ఎక్కడికి పోయింది మీ అక్క? ఇంటికి వచ్చి చెప్పినావు కదా ఇంటికి వస్తుంది అందుకే పోతున్నాను నేను కూడా చెప్పాను. ఒప్పిస్తాను చెప్పాను. మా మామయ్య దగ్గరికి వెళ్ళింది. అదే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అక్క. సరే చెప్తాను. నాకు ఇప్పుడు నేను ఏడ్చే ఓపిక నాకంతా. నా కళ్ళు కూడా నీళ్ళు కూడా ఇంకిపోయాయి సార్. అన్నిసార్లు ఏడ్చాను నేను. నీకే అట్లుంటే మరి నేనేమైపోవాలి? 2 నిమిషాల్లో నువ్వు కాల్ నాకు కనీసం నువ్వు కాల్ 2 రోజులు అవుతుంది. నువ్వు కాల్ చేసేసరికి ఊరేసుకుని చచ్చిపోతాను కూడా తెలుసా. అమ్మ అట్లా చెయ్యకేమమ్మ. నీకు తెలుసు నువ్వు లేకపోతే నేను ఉండలేను అనుకోని మళ్ళా ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు కాల్ చేయకుండా ఉంటే నువ్వు ఎక్కడున్నావు అని ఏం చేస్తున్నావు అని తెలుసు. మీ ఇంట్లో మీ అమ్మ నా నంబర్ లేదు. మీ అమ్మ కాల్ చేస్తే మీ అమ్మ పాత నెంబర్ కాదు. మీ అమ్మ పాత నెంబర్ కలవదు. ఏమైపోవాలి చెప్పు. సరే ఎవరు చెప్పుకోవాలి చెప్పు నా బాధ. సరే మమ్మ. పొద్దున్న నుంచి మా మమ్మీ కూడా నాతో మాట్లాడతలేదు. నేను ఒక్కదానికి చచ్చిపోవాలని ఉంది నాకు. మా అమ్మ మాట్లాడకపోతుంటే. సరే నేను ఎట్లా మాట్లాడి ఒప్పిస్తాను. రేపు వస్తానే. ఒకసారి ఆలోచించే. లేకపోతే రేపు ఒకసారి ఇప్పుడు మెమ్మగారు ఫోన్ నేను మాట్లాడతానే. వద్దు మమ్మ. ఇప్పటికి చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు. మాట్లాడక మమ్మ. వద్దు. నేను మాట్లాడుకొని నేను రేపు వస్తా. నేను ఓకేనా? సరే
సరే మమ్మా చెప్తున్నా ప్లీజ్ మమ్మా నువ్వైతే ఫోన్ ఏదో ఒక నెంబర్ నుంచి కాల్ చేయమమ్మా. నేను వెయిట్ చేస్తా ఉంటామమ్మా నీ ఫోన్ కాల్ కోసం. నేను చేస్తామమ్మా. సన్నా రేపు మార్నింగ్ నాకు ఒక మాట నువ్వు రేపు కాల్ రేపు మార్నింగ్ నీ ముందుంటా. ఎవరు వచ్చినా ఏ అటు చెప్పినా కూడా. ఎందుకంటే మమ్మా ఇప్పుడు వేరే వాడే ఉంటే నేను ఏమేం చేస్తుండేవాడిని. అక్కడ ఉండేది కన్న తల్లి మీ మామ. అర్థమవుతుంది మనం చేసిన తప్పు. చిన్నగైనా వాళ్ళ కాలు మొక్కైనా వాళ్ళు తిట్టినా కొట్టినా కూడా ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం. ఎందుకంటే మనం చేసిన తప్పు, మన ఏజ్ కి మనం చేసిన చాలా తప్పు. అది నాకు ఓపిక అయితే లేదు. పొద్దున్న నుంచి ఏం తినలే కదా, ఏడుచుకొని ఉన్నా కదా, ఏదో తిను ప్లీజ్ మమ్మ. ఎందుకంటే నా కోసం కాకపోయినా నీ ఆరోగ్యం కోసమైనా తినుమమ్మా ప్లీజ్ మమ్మ. ఎందుకంటే నువ్వు తింటేనే నేను తింటామమ్మా. నేను 2 days అవుతుంది తిని. నా కళ్ళు కూడా పోయినా తెలుసా. నేను అర్థమవుతుందా శివన్న పొద్దున్నే 5 గంటలకి మామూలుగా వాటర్ పడతారు పైన బిల్డింగ్ కి. అన్న కూడా లేచి నేను కూర్చో ఏనా విను ఏం చేస్తావు నాని ఏం చేస్తానంటే అన్న ఏం లేదన్న మా పిల్ల ఇంకా రాలేదు అందుకే టెన్షన్ లో ఉన్నానా అని చెప్పంటే ఏం కావాలి వచ్చేస్తాలే చెప్పి అన్న కూడా అంటాడు. కాదు నేను ఇప్పుడు నేను జ్యూస్ తాగి వండుకుంటా. నేనేమైనా నువ్వు తిను ఏదో ఒకటి జ్యూస్ కానీ ఏదో ఒకటి బుక్ చేస్తా డబ్బులు కొడతాడు బుక్ చేసుకో. సరే లేవే బాయ్ నేను వండుకుంటున్నాను. మొక్కలో నాకు చచ్చిపోవాలని తెలుసు. నువ్వు కాల్ చేయకుండా ఉండు మాకు ప్లీజ్. నాకు నా వల్ల అయితలేదు. అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడక నాకు ఇంకే ఏడుపు వస్తుంది. నేను ఆపుకుంటున్నాను ఏడుపుకి. నిజంగా కళ్ళు తల నొప్పి వస్తుంది నాకు. ఇట్లా టైంలో స్ట్రాంగ్ ఉండాలి ప్లీజ్. ఎందుకంటే మనం చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. కానీ మనం ఏంటంటే రిలేషన్ లో ఉన్నాము, మనకి ఏజ్ ఉంది, పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అనుకున్నాం కాబట్టి మీ ఇంటికి కూడా నువ్వు ఒప్పిస్తా అంటే పంపించిన. ఒప్పిస్తాము ఏం కాదు, ఎంత దూరమైన పోరాడదాము, మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం సరేనా. టెన్షన్ తీసుకోమాక. సరే మా అమ్మ రేపు వచ్చేస్తాను నేను. సరే రామమ్మ నువ్వు నాకు నేను పడుకోను. రేపు మార్నింగ్ నేను పడుకోను నీకోసం వెంటనే వెయిట్ చేస్తా ఉంటా. పడుకోమమ్మ పడుకోను నాకు నిద్ర ఎట్టొస్తుంది అమ్మా నువ్వు లేకుండా. పడుకోమమ్మా ఇట్లా మాట్లాడకే. రేపు నేను పడుకోనమ్మా నీకు తెలుసు. నేను పడుకోను నువ్వు తప్పు అనుకోమాక. నాకు వద్దమ్మా నువ్వు నేను వెయిట్ చేస్తా ఉంటామమ్మా ప్లీజ్ మమ్మా. నువ్వు అయితే నాకు కాల్ చేయమమ్మా కావాలంటే. సరే మమ్మ నేను రేపు పొద్దున్న జాగ్రత్త తిను ఇంతో పనుకో. అదే ఎవరు ఫోన్ పక్కింటి వాళ్ళ ఫోన్ వచ్చి నాకు కాల్ చేశారు. నా మేము ఫోన్ అయిపోతుంది. మేము డ్యూటీకి వెళ్తాం కదా, మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేయి. ఏ విషయం నాకు ఇప్పుడు కాలేజ్కి వస్తా వెళ్దాం. సరే మమ్మ రేపు పొద్దున్న నేను ఫోన్ చేస్తా. జాగ్రత్త ప్లీజ్ మమ్మ. కాల్ చేయి మర్చిపోక. నేను పనుకోని చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా పనుకోని. నేను నా కాల్స్ నేను వస్తాను కాడికి చెప్పు మమ్మ. సరే మమ్మ బాగా నేను వండుకుంటాను. నేను రేపు పొద్దున్న మార్నింగ్ కాల్ చేయమ్మా ప్లీజ్ మమ్మ. ఫోన్ చేస్తా నేను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నేను మంచిగా ఉంటాను. ఫస్ట్ నాకు రేపు మార్నింగ్ కాల్ చేయి. నేను రేపు మార్నింగ్ వస్తాను. అన్న తీసుకొని వస్తాను నేను రేపు మార్నింగ్. సరే మమ్మ కాల్ చేస్తాను. లవ్ యూ బాయ్. జాగ్రత్త. మిస్ యూ మమ్మ. లవ్ యూ టూ మమ్మ. మిస్ యూ టూ. జాగ్రత్త మమ్మ. చాలా ఏడిపోతుంది నువ్వు అంటుంటే. సరేనే మమ్మ బాయ్. నేను రేపు వచ్చేస్తా. రేపు ఒక్కరోజు ఓపిక నేను వచ్చేస్తాను. నేను ఎట్లోలాగా. సరే మమ్మ జాగ్రత్త. సరే బాయ్. బాయ్ మమ్మ. మా నాన్నగారు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఏడుపు వస్తుంది. కానీ నేను ఏడ్చి నా కళ్ళు చూడండి ఎట్లా అయిపోయిందో. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇట్లా తల పట్టేసింది. ఎవరో కొట్టేసినట్టుంది నాకైతే తల మీద. అట్లా నొప్పి వస్తుంది నాకు. సో నేను ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. నాకు ఓపిక కూడా వస్తలేదు. పొద్దున్న నుంచి అన్నం కూడా నేను తినలేదు. నాకు ఇంక ఓపిక వస్తలేదు. మాట్లాడడానికి కూడా మెడ నొప్పి వచ్చేస్తుంది. సో గైస్ ఇంతే. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. నాతో అయితే లేదు.